అండి అందరూ ఎలా ఉన్నారు? ఇదిగోండి ఈరోజు నాకు ఒంట్లో బాగాలేదు కదండి, అందుకు ఒక కర్రీని మజ్జిగ చారు చేస్తున్నాను. ఇదిగోండి మజ్జిగ చారు కాసం ఒక పెరుగు ప్యాకెట్ కవంతో తిప్పి ఇక్కడ పక్కన పెట్టుకున్నాను. దీనికి మజ్జిగ చారులకు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, పోపు దినుసులు తెలుసు కదండి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, 2 ఎల్లుల్లిపాయ రేఖలు కూడా వేస్తాను. కూర అయితే దొండకాయలు కొన్ని ఉన్నాయండి, అరటికాయలు బాగాలేదు, ఇంకా ఇదొకటి అదొకటి కూర అవుతుంది కాబట్టి మనం 2 కలిపి కూర చేసేస్తాను. ఇదిగోండి దొండకాయలు, ఈ అరటికాయలు కట్ చేసి నీటిలో వేసాను, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, 4 పచ్చిమిరపకాయలు, అంతే అండి. ఈరోజు మజ్జిగ చారు, వెజ్ కర్రీ, మిక్స్డ్ కర్రీ అనాలన్నమాట అండి. 2 కలుపుతున్నాం కదా, అందుకు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను. చూడండి ఇప్పుడు ఇదిగోండి, ఇప్పుడు మనం మజ్జిగ చారు తాలింపు వేసేసుకుందామండి. పోపు దినుసులు వేసేస్తున్నాను. ఎల్లుల్లిపాయలు 2, కొంచెం కరివేపాకు, ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. ఇలా మనం కొంచెం ఉప్పు వేసుకున్నాం, పర్వాలేదు. కొంచెం ఉప్పు వేస్తాను, మధ్యలో వేయలేదు. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా మనం వేసేస్తున్నాం. ఇందులో కొంచెం మనం పసుపు కూడా వేస్తున్నాం. ఒక నిమిషం మనం మూత పెట్టుకున్నాం. కొంచెం మగ్గిన తర్వాత మజ్జిగ చారు వేసేసుకున్నాం. ఇదిగోండి ఇప్పుడు మనం మజ్జిగ పోసేసుకుందాం. ఇప్పుడు గిన్నెలో తీసి ఇది మళ్ళీ కడిగేసి కూర చేసేసుకుందాం అండి. మళ్ళీ చూపిస్తాను. మజ్జిగ చారు తీస్తాం కదండి, ఇప్పుడు కూరకి మనం ఆయిల్ వేసుకుందాం. అరటికాయ, దొండకాయ కలిపి చేస్తున్నానండి. వెజ్ కర్రీ, మిక్స్డ్ కర్రీ, వెజ్ మిక్స్డ్ కర్రీ. ఇందులో కొంచెం మనం జీలకర్ర వేసుకుందాం. కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇందులో కొంచెం ఉప్పు, పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసాము. ఇప్పుడు మనం ఒక నిమిషం ఇది మగ్గనిద్దాం. మూత పెట్టుకుందామండి.
మూత పెట్టుకున్నాం కదా, 1 నిమిషం ఉడకనిద్దామండి. ఇప్పుడు మనం దొండకాయలు వేసేసుకుందాం. ఫస్ట్ ఇది 1 నిమిషం దొండకాయ మగ్గిన తర్వాత వేసాం కదండి, త్వరగానే మగ్గుతుంది. 1 నిమిషం అండి. 1 నిమిషం అయ్యాక మళ్ళీ మనం ఇది కూడా వేసేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు మనం అట్టే కూడా వేసేసుకుందాం. మిక్సీ కర్రీ కూడా బాగుంటుందండి. ఏవో 2 ఉన్నప్పుడు అన్నీ కలిపి కర్రీ చేసేసుకోవచ్చండి. బాగుంటుంది. ఇది మగ్గుతుంది. ఇప్పుడు మూత పెట్టేస్తాం, సిమ్లో పెడతాం. ఇదిగోండి, ఒకసారి మనం కలుపుకుందాం. మగ్గిపోయినాయి. దొండకాయ గట్టిగా కూడా మగ్గుతుంది. ఇప్పుడు మనం దీంట్లోకి తగినంత కారం వేసేసుకున్నాము. 2 స్పూన్ల కారం వేద్దామండి. పచ్చిమిర్చి వేసాం కదండి, బాగుంటుందండి. ఇలాగా మనం వెజ్ కర్రీ చేసుకుంటే, మిక్స్డ్ వెజ్ కర్రీ కూడా బాగుంటుంది. కొంచెం వాటర్ వేద్దామండి. మనం వాటర్ వేసేస్తాను. 1 గ్లాస్ వాటర్ పడుతుంది. ఇంకా మనకు ఉడకాలి కదా కూర, ఇంకా కొన్ని పడతాయి వేస్తాను. ఇప్పుడు మనం మజ్జిగ పులుసు చేసుకున్నాం కదా, మజ్జిగ చారు చేసుకున్నాం కదా, ఇవి శుభ్రంగా మగ్గబెట్టి ఆ మజ్జిగ కూడా మనం ఇందులో వేసేసుకోవచ్చు అన్నమాట. అట్టిగా దొండకాయ బాగా మగ్గనిచ్చి మజ్జిగ తాలింపు ఇందులో కూడా వేసుకోవచ్చు. అలా కూడా బాగుంటుంది. దొండకాయ మజ్జిగ చారు, అట్టిగా మజ్జిగ చారు, మజ్జిగ చారు అంటారు, మజ్జిగ పులుసు అంటారు. ఇది ఉడుతుంది. మూత పెట్టుకుందాం. 1-2 నిమిషాలు పోయాక చూసుకుందాం. ఇది కొంచెం కరివేపాకు వేద్దాం. ఇందులో మనం ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ కూడా వేస్తాను. ఇదిగోండి, కొంచెం 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసి మూత పెట్టుకుందాం. ఇది మనం రైస్లోకే కదండి, చపాతీలోకి కట్ట ఇలా చేసేసుకోవచ్చు. మనం కాయగూరలు 2-3 కాయలు ఉంటే అట్టుగా ఉన్న బంగాళదుంప ఉన్న క్యారెట్ ఉన్న ఇలా కలిపి చేసేసుకుంటే రైస్లోకి బాగుంటుంది, చపాతీకి కూడా బాగుంటుంది. చపాతీలు చేసుకునే వాళ్ళకి కూర బాగుంటుంది. ఉప్పు చూసాను, తక్కువైందండి. కొంచెం కారం అయితే సరిపోయింది, అందుకే సరిపోతుంది. కొంచెం సిమ్లో పెట్టుకుని 1-2 నిమిషాలు కూర రెడీ అయిపోద్ది. మూత పెట్టేసుకోండి. ఒకసారి మనం చూద్దాం. కూర దగ్గరికి వచ్చేస్తుంది. వెజిటేబుల్ మిక్స్ కర్రీ అలా మిక్స్ చేసేసుకుని వండేసుకోవడం అండి, ఏ వేస్ట్ అవ్వకుండా. ఉప్పు చూస్తాను, ఇందాక చూస్తేనే సరిపోయింది. ఉప్పు వేసాం కదండి. ఇందులో మనం వేసుకుంటే పాలు కూడా వేసుకోవచ్చండి. మన ఇష్టం అండి, మనకి ఎలా చేసుకుంటే తినాలనిపిస్తే అలా చేసుకోవాలి. ఇది ఇలాగే వండుకోవాలని ఇదేమీ లేదు. మూత పెట్టుకుందాం.
ఇదిగోండి కుక్కర్ కూడా పెట్టేసాను, పక్కన మార్చాను. కూర ఉడుకుతుంది, దగ్గరికి అయిపోతుంది. కూర మార్చి కుక్కర్ పెట్టేసాను, రైస్ కూడా వండేద్దామని. ఇది దగ్గరికి వచ్చేస్తుంది నిమిషంలో. ఇలాగ రైస్ కూడా అయిపోతుంది మనకి. మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి కూర రెడీ అయిపోయింది, దగ్గరికి వస్తుంది కదా. రెడీ అయిపోయింది. ఇదిగోండి కూర రెడీ అయిపోయింది. ఉప్పు కూడా చూసాను, అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. గ్రేవీలో వచ్చింది కదండి కూర, బాగుంది. ఇందులో మీకు చూపించలేదు కానీ కొన్ని పాలు కూడా వేసానండి. కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం, ఇది మళ్ళీ చూపిస్తా. ఇదిగోండి ఈరోజు మా లంచ్. పొగలు కక్కుతుంది, వేడి వేడి రైస్ కుక్కర్ పెట్టేసాను కదండి. ఇదిగోండి వెజిటేబుల్ కర్రీ, మిక్స్డ్ కర్రీ అన్నమాట అండి. అరటికాయ దొండకాయ కర్రీ. అవి కొన్ని ఉన్నాయి దొండకాయలు, అందుకో అరటికాయలు కొన్ని ఉన్నాయి. ఇదిగోండి మజ్జిగచారు వేస్తే అస్తమానం చేస్తున్నాను. ఈరోజు మా లంచ్ వచ్చి ఇదన్నమాట. ఈ వెజిటేబుల్ కర్రీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుంటాం.